టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ మొదటి నుంచే భారత బౌలర్లు ఒత్తిడి పెంచారు. మహమ్మద్ రిజ్వాన్ త్వరగా అవుట్ అవడంతో పాక్ కు చెక్ పడింది. కానీ సాద్ షకీల్ ఒంటరి పోరాటం చేశారు. ఇక భారత బౌలర్లు తమ పని చేయడం మొదలు పెట్టారు. కుల్దీప్ యాదవ్ తన మ్యాజిక్ స్పిన్ తో పాక్ బ్యాటింగ్ ను ఛేదించాడు. హార్దిక్ పాండ్యా తన షార్ట్ బంతులతో పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అంతిమంగా పాక్ 241 పరుగులకే ఆల్అౌట్ అయింది. మరి టార్గెట్ ను భారత్ ఎలా ఛేదించింది చెప్పు. భారత్ చేజ్ ను స్టార్ట్ చేసింది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ 20 రన్స్ కే త్వరగానే అవుట్ అయ్యాడు. తర్వాత కోహ్లీ గిల్ జోడీ ఇన్నింగ్స్ సెటిల్ చేశారు. కోహ్లీ మరోసారి తన క్లాస్ చూపించాడు. 111 బంతుల్లో అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. అతనికి ఇది 51వ వన్డే సెంచరీ. 14,000 వన్డే రన్స్ త్వరగా చేసిన రికార్డు క్రికెట్ చరిత్రలో నిలిచిపోతాయి. అంతిమంగా కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కలిసి మ్యాచ్ ను ఫినిష్ చేశారు. భారత్ 42.3 ఓవర్లలో 242 రన్స్ చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో స్టాండర్డ్స్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. విరాట్ కోహ్లీ సెంచరీ, 111 బాల్స్ లో మ్యాచ్ ను ఫినిష్ చేసిన మాస్టర్ క్లాస్. కుల్దీప్ యాదవ్ 40 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. స్పిన్ మ్యాజిక్ టర్నింగ్ పాయింట్స్ వికెట్స్ తీశాడు. శ్రేయస్ అయ్యర్ 67 బంతుల్లో 56 పరుగులు చేసి కోహ్లీకి మద్దతుగా స్ట్రాంగ్ ఇన్నింగ్స్ ఇచ్చారు. హార్దిక్ పాండ్యా 31 పరుగులు ఇచ్చి టర్నింగ్ పాయింట్ బౌలింగ్ చేసి 2 కీలక వికెట్లు తీశారు. సౌద్ షకీల్ 62 పరుగులు 78 బంతుల్లో చేసి ఒంటరి పోరాటంగా నిలిచారు. షాహిద్ అఫ్రిది 45 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్లు తీసుకున్నారు. భారత్ ఇప్పుడు సెమీఫైనల్ బెర్త్ కు చేరుకుంది. తర్వాత మ్యాచ్ న్యూజిలాండ్ తో. మరి ఆ మ్యాచ్ లో ఇండియా ఎలా రాణిస్తుందో చూడాలి. ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. కోహ్లీ సెంచరీ, కుల్దీప్ స్పిన్ మాస్టరీ. మీకు ఎవరి ప్రదర్శన ఎక్కువగా నచ్చింది కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.